రష్యాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని రంగంలోకి దింపాలి అని చెప్పి అమెరికా నాటో వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఈ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే నిన్నటి వరకు చూడండి, మీకు వందలలో రష్యా వాళ్ళు వాళ్ళ క్రూజ్ మిజైల్స్ను మీకు యుక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నారు. అంటే ఇట్ ఈజ్ రైనింగ్ మిజైల్స్ అని చెప్పేసి మీకు వెస్టర్న్ మీడియా రాస్తుంది. అంటే సడన్గా ఇంతలాగా ఏమిటి అంటే ఆ బ్రిడ్జ్ కూలిన తరువాత పుతిన్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. కాబట్టి అతను ఇది ప్రతీకార చర్యగా ఇలా చేస్తున్నాడని ఇలా అన్నీ మాట్లాడుతున్నారు. కానీ కారణాలు అవి కాదండి. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని ఆధారంగానే ఇవాళ రష్యా ఇంతలాగా మీకు యుక్రెయిన్ మీద విరుచుకు పడుతున్నారు అని చెప్పొచ్చు. మరి యుక్రెయిన్ వాళ్ళు ఏం చేయగలరు అంటే చూడండి, బూక్ అంటారు. బూక్ S-300 లాంటి సోవియత్ ఈరా ఆయుధాలను పెట్టుకొని ఇంత సాఫిస్టికేటెడ్, ఇంత అడ్వాన్స్డ్ రష్యన్ క్రూజ్ మిజైల్స్ను ఎదిరించడం అనేది ఇంపాసిబుల్. కాబట్టే మొన్న G7 మీటింగ్ జరిగినప్పుడు జెలెన్స్కై మీకు లిటరల్గా వీడియో కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు, మాకు ఒక ఎయిర్ షీల్డ్ ఇవ్వండి, మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వండి అని అన్నప్పుడు మీకు అమెరికా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే హిమార్స్ ఇచ్చేశారు. జర్మనీ వాళ్ళు మొన్న వాళ్ళ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని కూడా పంపించారు. జావెలిన్ అన్నారు, స్టింగర్ మిజైల్స్ అన్నారు. ఇలాగ వరసపట్టి ఏ దేశము దగ్గర బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఉందో వీటిని అంతా కూడా యుక్రెయిన్కి పంపించారు. కానీ రష్యా వాళ్ళ క్రూజ్ మిజైల్స్ ముందర ఏవి కూడా నిలబడడం లేదు. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఎయిర్ షీల్డ్ కావాలి కదా. మీరు ఐరన్ డోమ్ అనబడే ఒక అత్యాధునికమైన ఆయుధం గురించి వినుంటారు. ఇది ఇజ్రాయేలీ వాళ్ళు తయారు చేసిన ఒక మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇజ్రాయెల్ వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రోజు వరకు రష్యా మీద శాంక్షన్స్ విధించలేదు. అంటే రష్యాను డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయడం అనేది ఇజ్రాయెల్ వాళ్ళ ఉద్దేశం కాదు. ఎందుకంటే సిరియాలో వీళ్ళు F-35 అనబడే చాలా కాస్ట్లీ విమానాలను పెట్టుకొని మీకు సిరియా మీద దాడులు చేసినప్పుడు మీకు రష్యా వాళ్ళు సిరియా వాళ్ళకిచ్చిన S-300ను డైరెక్ట్గా F-35 మీద వాడండి, ఇజ్రాయెల్ మీద వాడండి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో చాలా పెద్ద లెవెల్లో మీకు దాడులు జరిగాయి. దాంతో ఇది భయపడిన ఇజ్రాయెల్ అంటే డైరెక్ట్గా మేము ఎప్పుడు కూడా రష్యాతో మేము ఏ జోలికి వెళ్ళము, ఏ గొడవలు పెట్టుకోము, ఎలాంటి ఘర్షణ మాకు వద్దు, మేము రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వమని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఇక శాంక్షన్స్ అంటారా, మాకు అనవసరం, ఈ గొడవతో మాకు అనవసరం అని అన్నారు. ఇవాళ యుక్రెయిన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నాటో దేశాల అమెరికా వాళ్ళని కలుపుకొని 50 దేశాల మీటింగ్ చూసారా నాటో హెడ్ క్వార్టర్స్లో, అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ మాకు దొరికితే చాలా ఉపయోగము, ఇది ఎయిర్ షీల్డ్ లాగా పనిచేస్తుందని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ఇమీడియట్గా అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారు, ఇది మేము మా దేశము కోసము, ఇజ్రాయెల్ కోసం మేము తయారు చేసుకున్న ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది షార్ట్ రేంజ్లో బాగానే పనిచేస్తుంది కానీ జాగ్రఫికలీ చాలా పెద్ద ఏరియా. అంటే ఏంటి, యుక్రెయిన్ అనేది చాలా పెద్ద దేశం ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే. కాబట్టి రాడార్స్ అనండి, అలాగే సెన్సార్స్ అండ్ వీటినంతా కూడా హయ్యెస్ట్ లెవెల్లో మేము మోహరించాలి, ఇది అంత ఈజీ కాదు. ఐరన్ డోమ్ అనేది రష్యా వాళ్ళ ఇంత సాఫిస్టికేటెడ్ క్రూజ్ మిజైల్స్ను ఆపలేదు, అనవసరంగా ఖర్చే అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు. మరి దీనికి ఏంటంటే సొల్యూషన్? సో సొల్యూషన్ అనేది భారతదేశంలో ఉంది. ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు భారతదేశము కలిసి తయారు చేసిన బారక్ 8 అనబడే మోస్ట్ డేంజరస్, అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అని చెప్తున్నారు. అంటే మిడిల్ రేంజ్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్, MR-SAM అంటారు. ఇది ముందు ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు భారతదేశ నేవీ కలిసి వాళ్ళ నేవల్ ఫోర్స్ కోసము తయారు చేసుకున్న ఒక మీకు మిజైల్స్. సో తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, సో దీన్నే మోడర్నైజ్ చేద్దామని చెప్పి మీడియం రేంజ్, మీకు ఇండియన్ నేవీలో ఇది లాంగ్ రేంజ్ కింద పనిచేసే ఒక సిస్టమ్గా పెట్టుకున్నారు. మీకు ఈ ఫ్రిగేట్స్ అనండి, మీకు ఈ వార్షిప్స్ అంటే అన్నిట్లో కూడా బారక్ 8 అనేది మోహరించబడిపోయి ఉంటుంది. ఇది లాంగ్ రేంజ్, అంటే చైనా వాడు పాకిస్తాన్ వాడు కోసము మనము ఇజ్రాయెల్ సంస్థతో, అంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో కలిసి మనం తయారు చేసాం. ఎవరు తయారు చేశారు, DRDO, హైయెస్ట్ టెక్నాలజీని వాడి DRDO ఇలాంటి మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్స్ని తయారు చేశారు. సో దీని యొక్క లేటెస్ట్ వెర్షన్ అంటే ఏంటి, 2021 సెప్టెంబర్లో వీటిని అంటే బారక్ 8ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తనలో ఇండక్ట్ చేసుకుంది.
అంటే బారక్ 8ను మనము నేవీ కోసం వాడతాము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కూడా వాడతాము, ఇండియన్ ఆర్మీ కోసము కూడా మనం దీన్ని వాడతాం. ఎలాగా బ్రహ్మోస్ అనేది హైయెస్ట్ లెవెల్లో మీకు ఉండే ఒక మిజైల్ సిస్టము, బారక్ 8 కూడా ఇజ్రాయెల్ ఇండియా తయారు చేసిన ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ మీకు మిజైల్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మిజైల్స్ను యుక్రెయిన్ దాకా తెచ్చుకుంటే జరిగే పనేనా? ఇజ్రాయెల్ వాడు ఓకే అన్నా కూడా ఇండియా ఒప్పుకుంటుందా? మోదీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు సంతకాలు తెచ్చుకోగలరా? ఇంపాసిబుల్. అయినా కూడా అమెరికా వాడు ఇండియా మీద ఒత్తిడి పెడుతున్నాడు. బారక్ 8 అనేది ఇజ్రాయెల్ మీరు కలిసి కదా తయారు చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఓకే అంటున్నారు, మీరు కూడా ఒప్పుకుంటే మేము సిస్టమ్స్ మీ దగ్గర కొనుక్కుంటాము, అర్జెంటుగా మాకు అక్కడ యుక్రెయిన్కి కావాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అరే బాబు, యుద్ధాలు వద్దురా, ఆపేయండి, ఎప్పుడు ఆపుతారని మనం అడుగుతుంటే మన దగ్గర ఉండే వెపన్స్ను వీళ్ళు రష్యాకి వ్యతిరేకంగా ప్రయోగించాలి, అర్జెంటుగా యుక్రెయిన్కి పంపించండి అని చెప్పి అమెరికా నాటో వాళ్ళు అంటే మనం ఏం మాట్లాడాలి? ఆల్రెడీ రష్యా వాళ్ళని మీరు గమనించారనుకోండి, వాళ్ళు పెద్ద బాంబర్స్ని తీసుకొచ్చి బ్లాక్ సీ నుంచి యుక్రెయిన్ మీద దాడులు మొదలుపెట్టారు. అలాగే మీకు చెప్తున్నా కదా, రైనింగ్ మిజైల్స్ ఆన్ యుక్రెయిన్ అని చెప్పి వాళ్ళ రాజధాని కీవ్ దగ్గర ఉండే మీకు మిలిటరీ డిపోస్ అనండి, ఆర్మీ పోస్టులు అనండి, వాళ్ళ వెపన్స్ నిల్వలు ఉంటాయి చూసారా, మొత్తము కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇవాళ యుక్రెయిన్ పరిస్థితి ఏమిటి? ఏ అమెరికానో, నాటోనో, జర్మనీయో, యూకేనో వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాల మీద మాత్రమే వాళ్ళు ఆధారపడుతున్నారు. సో వీటిని పెట్టుకుంటేనే వాళ్ళు యుద్ధము చేయగలరు. ఇప్పుడు చూడండి, రష్యా వాళ్ళ ఆయుధాలను పెట్టుకొని రష్యానే ఎదిరించాలని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు అనుకున్నారు. ఫైనల్గా ఇవాళ ఏమైంది? మా దగ్గర ఉన్న ఆయుధాలు అన్నీ అయిపోయాయి, మీరు ఇస్తేనే మేము యుద్ధాలు చేయగలము, లేకపోతే రష్యాతో సరెండర్ అయిపోతాము అని చెప్పేసి ఇవాళ యుక్రెయిన్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎలా పెట్టారు ఆ ట్విస్ట్? ఇండియా దగ్గర బారక్ 8 ఉంది, వాటి మీద వాళ్ళ హైయెస్ట్ లెవెల్లో పరిశోధనలు చేశారు, వాటిని మీకు ఎయిర్ ఫోర్స్ కోసము, నేవీ కోసము, ఆర్మీ కోసం వాళ్ళు వాడుతున్నారు, లాంగ్ రేంజ్ ఉంది, షార్ట్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, వీటిని తీసుకువస్తే యుక్రెయిన్ ఈజీగా రష్యాను గెలవచ్చు. సో అలాంటి ప్రయత్నాలు మనం చేయాలని 50 దేశాలు ఒక దగ్గర కూర్చొని G7 నేషన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తే, అంటే యూరో ఏషియా టైమ్స్ లాంటి పత్రికల్లో మీకు అద్భుతమైన ఒక కథనం వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారు? ఇవాళ వరకు భారతదేశం దగ్గర 80% ఆయుధాలు రష్యా వాళ్ళు ఇచ్చిందే, మొన్నటిగా మొన్న S-400 కూడా రష్యా వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ ఆ రష్యాను ఎదిరించడానికి మీరు ఏకంగా భారతదేశం దగ్గరికి వెళ్ళి బారక్ 8 లాంటి ఆయుధాలను మాకు ఇవ్వండి, అక్కడ రష్యాతో యుద్ధము చెయ్యాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయి. ఇండియా ఈ పని చెయ్యగలదా? ఇప్పుడు మీరు దీన్ని చూసారు, బారక్ 8 చూసారు అనుకోండి, L&T వాళ్ళు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు, రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇంతమంది కలిసి బారక్ 8ని ఎందుకండి తయారు చేస్తారు? చైనాని ఎదిరించడానికి, పాకిస్తాన్ ఎదిరించడానికి. అంతే. ఇంకా కామెడీ చెప్పమంటారా? ఆ భారతదేశం దగ్గర బ్రహ్మోస్ అని చెప్పేవో ఆయుధాలు ఉన్నాయి కదా, వాటిని కూడా పంపించండి అని చెప్పి వీళ్ళు యుక్రెయిన్ వాళ్ళు అడిగితే, ఆ పదండి బ్రహ్మోస్ని పంపించండి అంటే, బ్రహ్మోస్ ఎవరిదండి? సో చూడండి ఎలా మాట్లాడుతున్నారంటే, రష్యా టెక్నాలజీతో మనము తయారు చేసుకున్న బ్రహ్మోస్ని కూడా రేపు వాళ్ళు అడిగారు అనుకోండి, మనం ఆశ్చర్యపోవడానికి లేదు. ఇదంతా ఏంటంటే ఇండియా మీద ఒత్తిడి పెట్టడం, ఇండియాను ఏదో ఒక విధంగా ప్రెషరైజ్ చేయడం. సో ఈ ఉద్దేశంతోనే వీళ్ళు బారక్ 8ను కూడా పంపించమని అటు ఇజ్రాయెల్ని ఇటు భారతదేశాన్ని వాళ్ళు అడుగుతున్నారు. మనమైతే ఇది చేయడం, అంటే ఈ పని చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.